ప్రసిద్ధ రచయిత, దర్శక నిర్మాత, హీరో, ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ 53వ జన్మదినోత్సవం తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్లో వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమం బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్, సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు హాజరయ్యారు. ఈనాటి కార్యక్రమంలో బల్లెం విశిష్ట పురస్కార ప్రధానోత్సవం, ఆల్రౌండర్ స్టార్ శ్రీ బల్లెం వేణుమాధవ్ గారి 53వ జన్మదినోత్సవం వైభవోపేతంగా జరిగాయి. ఇదే వేదిక మీద ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ ఏపీ హైకోర్టు అడ్వకేట్ శ్రీ ఆర్కే ఆచార్యులు మరియు ఆయన శ్రీమతి, బాల విద్యా మందిర్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీమతి అనురాధ గారులకు బల్లెం విశిష్ట దంపతులు అవార్డును, అలాగే తెలంగాణకు చెందినటువంటి శ్రీ ఆవుల బుచ్చిరెడ్డి, శ్రీమతి ఆవుల రేణుక దంపతులకు బల్లెం విశిష్ట దంపతులు అవార్డులను అందజేయడం జరిగింది. ఇదే వేదిక మీద సీనియర్ నటులు వాలి సత్యప్రకాష్, ఇంకా డాక్టర్ మునిగల రాజేందర్ కుమార్, అట్లాగే నంబర్ 1 హీరో చిత్ర కథానాయకుడు నంబర్ 1 రాజేందర్, అట్లాగే తెలంగాణ కళాకారిణి హెచ్ఎంటీవీ యాంకర్ జోర్దార్ వెన్నెల, గైని భాస్కర్ గౌడ్, ఇంకా ఉల్కుందకర్ మురళీధర్ సినీ నిర్మాత, సౌజన్య రియల్ ఎస్టేట్ అధినేత, అట్లాగే ఇదే కార్యక్రమంలో ఇంకా ప్రముఖులు అయినటువంటి చాలామంది పెద్దలు, ముఖ్యంగా నూకరాజు, బోయిడి నూకరాజు నాయుడు గారు, అట్లాగే కలరిస్ట్ భోగ గోవర్ధన్ గారు, అట్లాగే ఇంకా ప్రముఖులైనటువంటి చాలామంది వ్యక్తులకు ఇక్కడ అవార్డు ప్రదానోత్సవం చేయడం జరిగింది. రూపారెడ్డి బసవ, తర్వాత మంజుల సురోజు గారు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్యంగా రూపారెడ్డి బసవ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా అతిథులకు సత్కారం చేశారు. డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి విశిష్ట ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో కావ్య తదితరులు పాల్గొన్నారు. అఖిల్, శివ సత్యనారాయణ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా రమేష్ ఆధ్వర్యంలో గైని భాస్కర్ గౌడ్ కెమెరా పనితనంతో జరిగినటువంటి కార్యక్రమంలో కడప చందు సినీ నటులకు కూడా సత్కారం జరిగింది. ఆయన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్కు ప్రదానం చేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో స్పందన తెలియజేస్తూ ఆర్కేచార్యులు బల్లెం వేణుమాధవ్ మీద పుస్తకం రాయనున్నట్లు వెల్లడించారు. ఇక స్వాతి నాయుడు తన ప్రసంగంలో తనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేశారు. లక్ష్మీకాంతి ప్రత్యేక ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బల్లెం వేణుమాధవ్ చేస్తున్న మంచి పనులకు, మంచి కార్యక్రమాలకు తన వంతు చేయూతను ఎప్పుడూ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అట్లాగే కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో కడప చందుకు కూడా విశిష్ట పురస్కారం అందుకున్నారు. అట్లాగే దర్శక నిర్మాత టి రాము, ఆయన మనీష్ కౌర్ హాలీవుడ్ ఫిలిమ్స్ మరియు సంజయ్ పిక్చర్స్ తరఫున బల్లెం వేణుమాధవ్కు ప్రత్యేక మొమెంటోనిచ్చి ప్రత్యేక శాలువాతోనూ ప్రత్యేక సన్మాన పత్రంతోనూ సన్మానించారు. ఈ సందర్భంగా కళానిధిగా, కళా బంధుగా బల్లెం వేణుమాధవ్ను పేర్కొంటూ ఓ చక్కటి సన్మాన పత్రాన్ని ఆయన ప్రదానం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు బల్లెం వేణుమాధవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. కార్యక్రమానికి ముందు ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నటించిన 3 చిత్రాల్లో, ముఖ్యంగా ప్రేమ గులాబీ, ఆ తర్వాత గోప్యం మరియు ఇట్లాంటి చిత్రాల ఫేమ్ అయినటువంటి బల్లెం వేణుమాధవ్ కౌసల్య ఆంటీ, కలలు కనికే చెలియ మరియు నన్ను ప్రేమించవ చిత్రాల్లోని పాటలను ప్రదర్శించడం జరిగింది. ఆహుతుల ముందు ఏవీలు చాలా ఆకట్టుకునే విధంగా సాగాయి. ప్రముఖ నిర్మాతల నుంచి అభినందనలు అందాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందాయి. ఈ సందర్భంగా బల్లెం వేణుమాధవ్ను పలువురు అభినందించి శాలువాలతో, బహుమతులతో సత్కరించడం జరిగింది. కార్యక్రమం ఆద్యంతం ఓ కుటుంబ వాతావరణంతో చాలా
ఆహ్లాదమైనటువంటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ సినిమా టీవీ డిజిటల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నూకరాజు బోయిడి నాయుడు గారు వారి యూనియన్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మిట్టా రవిచరణ్ నల్లమల సినిమాకి ఆయన అవార్డును అందుకుంటూ ఆయన మిత్రుడు లక్ష్మణ్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో బిఎస్ఎల్ చారి కూడా మాట్లాడడం జరిగింది. దర్శక నిర్మాత మంజులా సురోజు కూడా ప్రసంగించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు బల్లెం వేణుమాధవ్ను సన్మానించారు. ముఖ్యంగా మంజులా సురోజు తన గురువు గారని సంబోధిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి ఉన్నతిని కోరే తన గురువు పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆద్యంతం కుటుంబ వాతావరణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం జరిగిన తేదీ జూలై 27, 2025 సాయంత్రం 6:30 గంటలకు. జరిగిన స్థలం ఫిలింనగర్ తెలంగాణ. జరిగిన వేదిక 2వ అంతస్తులో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నిర్మాత మండలి హాల్లో, తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు పాల్గొనడం జరిగింది. లక్ష్మీకాంతి, రూపారెడ్డి బసవలు ఆత్మీయ అతిథి మరియు ప్రత్యేక ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు బల్లెం వేణుమాధవ్ అభిమానులు పాల్గొనడం జరిగింది. రవీంద్ర గోపాల శుభాకాంక్షలు పంపించారు. అట్లాగే కృష్ణా కోటకొండ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వేణు చౌదరి ఎడిటర్ కూడా బల్లెం వేణుమాధవ్ను అభినందించడం జరిగింది. ఆద్యంతం ఎంతో ఆకట్టుకున్నటువంటి ఈ కార్యక్రమంలో బల్లెం విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం మరియు బల్లెం విశిష్ట దంపతులు అవార్డులు వైభవోపేతంగా జరిగాయి. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ బల్లెం వేణుమాధవ్ ప్రసంగం కొనసాగింది. సభాధ్యక్షత బల్లెం వేణుమాధవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో మీ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ కార్యకర్తలు. అట్లాగే అభినందనలతో కస్తూరి పబ్లికేషన్స్ సంస్థ. అట్లాగే కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి బల్లెం వేణుమాధవ్ తరఫున బల్లెం డైరీలు ప్రదానం చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.